కోసం పరితపించేటటువంటి ఎవరంటే అమ్మలు మీకు నిజమైన సెలబ్రిటీ. స్వామి వివేకానందుడు మన దేశం నుంచి చికాగో వెళ్లి మన దేశం గురించి అక్కడ ఉండేటటువంటి ప్రజలకందరికి చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి మన దేశం పట్ల గొప్ప గౌరవాన్ని కలిగించాడు. మీ అమ్మ రాలేదా అని అంటే లేదు అని అంటారు. అయ్యో మరి మీ నాన్న అంటే లేదు అంటే ఈయన అనుకున్నా ఎంత కష్టం వచ్చింది ఈ పిల్లవాడికి, అమ్మ లేదు నాన్న లేదు, ఎట్లా పోతావు నువ్వు ఇంటికి అని అంట. మా మమ్మీ వచ్చి తీసుకుపోతుంది అని అన్నాడు. అంటే వాడికి అమ్మ నాన్న అనేటటువంటి పదాలు అర్థం కావడం లేదు, మమ్మీ డాడీ అనేటటువంటి పదాలు అర్థమవుతున్నాయి అని అర్థం. మీరే రేపు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత టీచర్లను కామెంట్ చేస్తారు వెనుక కూర్చొని, వాడరా మ్యాథ్స్ సార్ గాడరా, బూతులు మాట్లాడే విద్యార్థులు కూడా తయారవుతున్నారు. మీరు కోకోకోలా తాగండి, ఈ రోజు తాగుతారు రేపు తాగాలనిపిస్తుంది. లేదు మీ నాన్న 90 ml ఉంటే ఈ రోజు తాగమని చెప్పండి, రేపు తాగాలనిపిస్తుంది. అట్నే కేకు ఒకసారి మీరు తినండి, రెండోసారి తినాలనిపిస్తుంది. దానికి ఎందుకు కారణం ఏంటంటే మన బ్రెయిన్ ను ట్యూన్ చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అందులో కలిపి ఉంచుతారు. మీరు ఎంత బిజీ ఉన్నా, ఎన్ని పనులు చేసే తల్లిదండ్రులు ఉన్నా, పిల్లలతోటి కనీసం వారానికి ఒక రోజున కలిసి భోజనం చేసి అలవాటు తీసుకోవాలి. ఇంట్లో వాడెప్పుడో వచ్చి తినిపోతాడు, నీ కూతురు ఎప్పుడో వచ్చి తినిపోతుంది, మీ ఆయన వచ్చి ఎప్పుడో తినిపోతాడు, నువ్వెప్పుడో వచ్చి తినిపోతావు అనేటట్టు ఉండకూడదు. దేవుడు ముందు యజ్ఞం చేసినట్టు దీపం పెట్టడం అంటే, మరి అలాంటి దీపాన్ని వాడి కల్చర్ లో వాడు ఆర్పేశాడు, మరి మనం ఎందుకు ఆర్పేయాలి?